రేయ్, వాణ్ణి వదిలిపెట్టను, చంపేస్తాను, గుర్తుపెట్టుకో. రేయ్, ఏమంటున్నావు? ఆదిత్య నిన్ను కొట్టడం ఏంటి? రే రామ్, ఏమీ తెలియనట్టు నాటకం ఆడకో. నిన్ను నేను బయటికి నెడుతుంటే షర్టు చిరిగినందుకు నువ్వు కావాలని నీ తమ్ముణ్ణి పంపించి అందరి ముందు నా షర్టు చింపేలా చేశావు. నువ్వు నన్నే కొడతాడు కదూ, ఇక వాడికి రోజులు లెక్క పెట్టుకోమని చెప్పు. వాణ్ణి ఎప్పుడు లేపేస్తానో నాకే తెలియదు. చూస్తూ ఉండు. హలో హలో డిపి, హలో హలో. ఏమైందండి? సీత, ఆదిత్య డిపిని కొట్టాడంట. ఎందుకు? ఏంటన్నయ్య ఇది? షర్ట్ ఎందుకు ఇలా చిరిగింది? అదే సీత, నేను ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఆ డిపి నన్ను అవమానించాడు. ఆ విషయం ఆదిత్యకి తెలిసింది. వెళ్ళి ఆ డిపిని కొట్టాడు. మంచి పని చేశాడు. మీ మీద చేయి చేసుకుంటే ఊరుకుంటాడా? వాడెవ్వడైనా సరే ఇరగదీస్తాడు. నువ్వొక దానివి, వాడు చేస్తున్న పనులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? కోపంలో ఆ డిపి గాడు ఆదిత్యనేమైనా చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఎన్ని వార్నింగులు ఇచ్చినా ఆదిత్యని అసలేం చేయలేరండి. చేతకాని వాడికే అరుపులెక్కువ. నిజంగా చేసేవాడైతే చెప్తాడా? నా మరిదిలాగా నేరుగా వెళ్ళి మెత్తగా తన్నొస్తాడు. మీరేం భయపడకండి. అసలు వాణ్ణి కాదు, నిన్ననాలి. ఇప్పుడు ఆ డిపి ఏం చేస్తాడో ఏంటో. వెంటనే ఆదిత్యతో మాట్లాడతాను. ఫోన్ తీయట్లే సీత. రేపు మాట్లాడొచ్చులేండి. ఇప్పటికే పొద్దుపోయింది, పడుకోండి. అమ్మా శశి, శశి తల్లి, అమ్మా తల్లి. ఏంటయ్యా పొద్దు పొద్దున వచ్చావు? ఆదిత్యను ఏం చెయ్యాలా అని ఆలోచించుకొని వచ్చావా? ఇవన్నీ ఏం చేసినా నీ పీకే చుట్టుకుంటుంది. అది నీకు అర్థమైంది అనుకుంటాను. అంటే మీ మనవడు చేసింది కరెక్ట్ అంటారా? ఏం జరిగినా అది మనం చేసిన దాన్ని బట్టే ఉంటుంది. ఈ విషయంలో నీ కూతురికి చెప్పాల్సింది చెప్పాం. తనే నీకు అర్థమయ్యేలా చెప్తుందిలే. డాడ్ ఎప్పుడొచ్చారు? ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు? ఈ ఇంట్లో నాకు అసలు రెస్పెక్ట్ అనేదే లేదు. బియ్యంకుడు అనే గౌరవం కూడా లేదు నాకు. అసలు నేను రావడమే ఎవరికి ఇష్టం లేదు తెలుసా? వయసులో పెద్దవాణ్ణి, వాళ్ళ అన్నయ్యకి పిల్లనిచ్చిన మామగారిని అనే ఆలోచన కూడా లేదా ఆదిత్యకి. ఆదిత్య అలా ప్రవర్తిస్తుంటే ఇది తప్పని ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. పైగా నేను తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. అందుకేనమ్మా నేను ఇక్కడికి రాను అన్నాను, కానీ నువ్వే పిలిపించావు. మావయ్య, మిమ్మల్ని పిలిపించింది నేనే. నేను చెప్తేనే శశి మీకు ఫోన్ చేసింది. దేనికి బాలు? ఇష్టం లేని మనుషుల మధ్యకు రావడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఆఫీసులో కలుసుకునేవాళ్ళం కదా. లేదు మావయ్య, ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయం అందరికీ తెలియాలని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి బాలు అది? ముందు మీరు కూర్చోండి మావయ్య. చెప్పు బాలు, ఏంటి విషయం? మావయ్య, నిన్న మీకు ఆఫీసులో జరిగిన అవమానానికి నేను చాలా బాధపడుతున్నాను.
ఆదిత్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అదెందుకు గుర్తు చేస్తావులే బాలు. ఆదిత్య కేవలం నీకు తమ్ముడు కావడం వల్ల అంత అవమానం చేసినా సరే ఇంకా వాడు ప్రాణాలతో తిరుగుతున్నాడు. అదే గనక వేరే వాడైతే ఈ పార్టీకి నా ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. డాడ్, బాలు మీ గురించి చాలా బాధపడుతున్నాడు. రాత్రంతా ఆలోచించి మీకోసం ఒక డెసిషన్ తీసుకుని మిమ్మల్ని పిలిపించమన్నాడు. ఇంతకీ ఏంటమ్మాది? మాట్లాడితే మిమ్మల్ని చూసి ఎవరికి వాళ్ళు ఆయనకి కంపెనీతో ఏం సంబంధం, ఆఫీస్కి ఎందుకు వస్తున్నాడు అని అంటున్నారు కదా డాడ్. వాళ్ళందరికీ సమాధానం చెప్పేలా బాలు మిమ్మల్ని బిజినెస్లో 50% షేర్ హోల్డర్ని చేస్తున్నాడు. నిజంగా నాలుడు? అవును మావయ్య, ఇక నుంచి మీరు మా బిజినెస్ పార్ట్నర్. మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ఇక ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్. మావయ్య, ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు. ఆఫీస్లో కూడా ఇదే విషయం నేను అందరికీ చెప్తాను. పదండి మావయ్య. కమ్. పద. ఏంటి తాతయ్య ఇది? బాలు ఏం చేస్తున్నాడు? అతనికి 50% పార్ట్నర్షిప్ ఇవ్వడం ఏంటి? కనీసం మమ్మల్ని అడగడం కానీ, పర్మిషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా వాడికి వాడి నిర్ణయం తీసుకుంటాడా? అనుమతి తీసుకునేవాడైతే ముందుగా చెప్పేవాడు కదమ్మా. వాడు అనుమతి తీసుకోకుండా వాడేం చేస్తున్నాడో మనకు తెలిసేలా ఓ వార్త మన చెవిన పడేలా చేశాడు. ఒకవేళ వాడు ఈ విషయం డీపీకి చెప్పాలనుకుంటే ఆఫీస్లోనే చెప్పి ఉండొచ్చేమో. కానీ ఇంటికి పిలిపించి మన ముందు చెప్పాడంటే ఏంటి అర్థం? అంటే నా ఆస్తి నా ఇష్టం, ఇందులో మీ సలహాలు అనుమతులు నాకు అక్కర్లేదని చెప్పకనే చెప్పాడమ్మా. ఆస్తి వాడొక్కడికి ఎలా సొంతం అవుతుంది తాతయ్య? ఇంకా ముగ్గురున్నారు. వాడి ఇష్టం వచ్చినట్టు అలా ఎలా రాసిస్తాడు? వెంటనే ఆపించేస్తాను తాతయ్య గారు. అయినా వాడికి ఈ అధికారం అసలు ఎవరిచ్చారు? ఆ అధికారమే లేకుండా చేస్తాను. మా ఇప్పుడు నువ్వు ఆవేశపడితే పోయేది మన పరువేనమ్మా. అదేంటి తాతయ్య, వాడు అవతల చేయకూడని పనులు అలాంటి తప్పులు చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? అది వాడి చేతికి పగ్గాలు ఇవ్వకముందు ఆలోచించాల్సిన విషయమయ్యా. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే పలానా రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో గొడవలు మొదలయ్యాయి, అన్నదమ్ములే ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని కథలుగా చెప్పుకుంటారమ్మా. ఈ అయోధ్య నిలయం ముక్కలైపోతుందమ్మా. మరి ఏం చేద్దాం తాతయ్య? పెద్దవాళ్ళం మనం ఉండి కూడా ఏం చేయలేకపోతే ఎలాగా? తప్పు చేసిన మొదటి రోజే దండించుంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మన పెద్దరికనే ప్రశ్నిస్తారు. చేయి విడిపించుకొని వెళ్ళినవాడు పరుగాపి అలసిపోతేనే మనం ఏమైనా చేయగలం. మన పెద్దరికం అవసరమని వాడు భావించేంత వరకు మనం ప్రేక్షకులా ఎదురు చూడాల్సిందే, తప్పదు. సీత, ఏంటండి? ముందు నువ్వు చేస్తున్న పనులన్నీ ఎక్కడవక్కడ ఆపేసి వెంటనే బయటికి రా. దేనికండి? చెప్తాను కదా. అయ్యో, పప్పు సగంలో ఉందండి. అయ్యో, పప్పు లేదు, ఉప్పు లేదు. బయటికి రా. ఒక్క నిమిషం. అది అది
ఏంటండి ఇది? పద చెప్తాను, పద. సీత, తీసేస్తున్నాను. 1 2 3. ఏమండి, క్యాబ్ ఏంటండి? మనం ఎక్కడికైనా వెళ్తున్నామా? అవును, మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం. ఎందుకంటే ఈ క్యాబ్ మనది. ఇక నుంచి ఇది మన చేతుల్లోనే ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదండి. సీత, ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. ఈ రోజు నుంచి మనం క్యాబ్ తిప్పుతున్నాం. మీరా? అవును, ఇక నుంచి దీనికి మనమే ఓనర్స్, మనమే డ్రైవర్, అన్నీ మనమే. ఎంత తిరిగితే అన్ని డబ్బులు. అది కాదండి, మీరు క్యాబ్ నడపడం. తప్పే ఉంది సీత. గౌరవమైన జాబ్. ఒకరికి భయపడాల్సిన పని లేదు, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. కష్టపడితే డబ్బులు వస్తాయి, అంతే. అదంతా నిజమేనండి, కానీ అంత పెద్ద బిజినెస్ నడిపిన మీరు. అప్పుడు అది నడిపాను, ఇప్పుడు ఇది నడుపుతాను. ఆ శశి నాకు జాబ్ రాకుండా చేయాలని చూస్తోంది కదా. జాబ్ అయితే తన ఇన్ఫ్లుయెన్స్తో ఆపచ్చు, కానీ ఇది జాబ్ కాదు. కొన్ని రోజులు తప్పదు సీత. ఎన్ని రోజులని జాబ్స్ వెతుక్కుంటూ ఉంటాం? రోజులు గడుస్తుంటే ఖర్చులు కూడా పెరుగుతాయి కదా. అది నిజమేలేండి, కష్టపడే వాళ్ళకి ఏదైనా ఒకటే. అది అలా ఉండాలి. 1 minute. ఇదిగో కొబ్బరికాయ, పూలు, నిమ్మకాయలు అన్నీ తెచ్చాను. నీ చేతుల మీదుగా పూజ చేసిదా. ఇంత చేసిన వాళ్ళు నాతో ఒక్క మాటైనా చెప్పలేదేంటండి? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. కానీ పూజ చేయి. సరే. కొబ్బరికాయ. రా సీత, వెళ్దాం. ఎక్కడికి? రా చెప్తాను. అయ్యో, పప్పండి. నువ్వు నీ పప్పు తర్వాత చేసుకోవచ్చు, ముందెక్కు. రాము వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? అసలు ఎందుకు రమ్మన్నాడు? ఇంటికి పిలవకుండా ఇక్కడెందుకు వెయిట్ చేయమన్నాడు? అమ్మా. రాము, సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. అంతా ఇదిగో మీ కోడల వల్లే. తొందరగా వెళ్దామంటే పొయ్యి మీద పప్పు పెట్టానని ఒకటే గోల. ఆయన చెప్పే మాటలన్నీ నమ్మద్దు. మీరిక్కడున్నారన్న విషయం నాకు చెప్పనేలేదు తెలుసా? చెప్తే నేను అన్నీ వదిలేసి వచ్చేదాన్ని.
ఇక్కడికి వచ్చేంత వరకు మీరున్న విషయమే నాకు తెలీదు. అత్తమ్మా, ఈ మధ్యన మీ రాముడు అబద్ధాలు కూడా నేర్చుకున్నాడు తెలుసా? కొంచెం బాగా బుద్ధి చెప్పండి. ఒరేయ్, ఏంట్రా ఇది? అమ్మా, నేను క్యాబ్ తీసుకున్నాను. ఈ రోజు నుంచి క్యాబ్ నడపబోతున్నాను. ఆ విషయం ఇప్పుడే సీతకి చెప్పి మేమిద్దరం నీ దీవెనల కోసం వచ్చాం. నువ్వు క్యాబ్ నడుపుతున్నావా? అవునమ్మా. ఎందుకు ఏంటి అని మాత్రం నువ్వు నన్ను అడగద్దు. నాకిష్టమైందే నేను చేస్తున్నాను. అమ్మా, నేను బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి నువ్వే. నీ చేతుల మీదుగా బోణి జరగాలి. అమ్మా, ముందు నువ్వే కారెక్కాలి. నీ కుడికాలు ముందు పెట్టి కారెక్కమ్మా. అలా ఒక రౌండ్ వేసొద్దాం. హలో సీత గారు, నేను అమ్మ అలా ఒక ట్రిప్ వేసి వస్తాం. అప్పటి వరకు మీరు ఇక్కడే వెయిట్ చేయండి. రే, నా కోడలు ఎందుకు ఇక్కడ వెయిట్ చేయాలి? నా కోడలు నాతో పాటే వస్తుంది. కావాలంటే దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఇస్తాను, తీసుకునెళ్ళు. ఇదిగో డ్రైవర్ బాబు, మా అత్తమ్మ చెప్పింది కదా, వస్తే మేమిద్దరం వస్తాం. కావాలంటే తీసుకెళ్ళు, లేదంటే మేము వేరే క్యాబ్ చూసుకుంటాం. అలాగే మేడం, మీరు ఎలా చెప్తే అలాగే. అమ్మా, క్యాబ్ బాగుందా? చాలా బాగుందిరా. అమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా నాకొక్క ఫోన్ చేయి. ఎక్కడున్నా నేనే క్యాబ్ తీసుకొని వస్తాను. నువ్వు నా కారులోనే రావాలమ్మా. అలాగే లేరా. పదమ్మా. ఇంత మంచివాడివి నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదురా? ఒక చిన్న క్యాబ్ నడుపుకుంటూ మొదటిసారి నన్ను కారులో ఎక్కించుకొని తిప్పాలని నువ్వు అనుకున్నావు. కాని బాలు నన్ను పక్కన పెట్టుకొని నాకు చెప్పకుండా బిజినెస్ని తీసుకుపోయి తన మామగారి చేతుల్లో పెడుతున్నాడు. కనీసం అమ్మగా నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదు. వాడు కన్న కొడుకు, నువ్వు పెంచిన కొడుకు. ఆ మాట చెప్పుకోటానికే సిగ్గుగా ఉందిరా. అమ్మా, రామ్మా. పదండి అత్తమ్మా. అమ్మా, ఈ రోజు నుండి కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను. నీ మంచి మనసుతో నన్ను దీవించమ్మా. నాన్న, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా మహారాజులా బ్రతకాలిరా. నా రామయ్య అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా మహారాజే. నా దీవెన్లు నీకెప్పుడూ ఉంటాయి. నువ్వు సంతోషంగా ఉండాలి నాన్న. అమ్మా, ఆ రోజు నువ్వు డబ్బులిస్తే నేను తీసుకోలేదని నీ కోపం వచ్చింది కదా. ఈరోజు అడుగుతున్నాను, మొదటి బోని నీ చేత్తోనే ఇవ్వమ్మా. అలాగే నాన్న. ఇప్పుడు చెప్పమ్మా, ఎందుకు వచ్చినప్పటి నుండి నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు? ఏమైందమ్మా? నేను డల్గా ఉన్నానని నీకెలా తెలుసు? అమ్మా, నేను ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉంటానో నీకు తెలుసు, ఎప్పుడు సంతోషంగా ఉంటానో నీకు తెలుసు. నా గురించి నీకు అంత తెలిసినప్పుడు మరి నీ కొడుగ్గా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నేను ఆ మాత్రం కనిపెట్టలేనా? చెప్పమ్మా, ఏమైంది?
వద్దులేరా, నువ్వు కొత్త జీవితం మొదలు పెడుతున్నావు, సంతోషంగా ఉన్నావు. ఇలాంటి సమయంలో ఇవన్నీ ఎందుకురా? పర్వాలేదమ్మా. నా గురించి నీకు తెలీదా చెప్పు? సంతోషం వచ్చినా బాధపడినా నేను దేనికైనా ఒకేలా స్పందిస్తాను. ఆ విషయం నీకు బాగా తెలుసు. పర్వాలేదు, చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? ఏం చెప్పమంటావురా? బాలు చేస్తున్న పనులు తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, ఎవరి సలహా తీసుకోకుండా వాళ్ళ మావ దుర్గాప్రసాద్ గారికి బిజినెస్ లో 50% షేర్ ఇవ్వడానికి సిద్ధమైపోయాడ్రా. హాయ్ ఆదిత్య. సరే వదులు శైలు, ఎవరన్నా చూస్తారు. శైలు, డాడీ, అసలు ఆదిత్య ఎవరనుకున్నావు? ఏంటి మహారాజా కుటుంబం నుంచి ఊడిపడ్డా, లేకపోతే మారు వేషంలో వచ్చిన యువరాజా? పోరా, పో.